ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 తెస్సలోనికపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా కొరకు ప్రార్థించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ఇక్కడ చాలా వివరంగా తెస్సలోని పత్రికకు రాస్తూ అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. చక్కని మాట కదా. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఈరోజు నిజమే. సేవకుల కోసం మరి ప్రార్థించే వ్యక్తిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసి ఉండాలి. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నావా? నీ సేవకుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఎలా ఉంటున్నారు, ఎటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారు అని నువ్వు ఎప్పుడైనా వాళ్ళ గురించి పట్టించుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించావా? నీ సేవకుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు, వాడు ఆయన పోషించబడుతున్నాడా లేదా? మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేస్తుంటారు. మరి వాళ్ళ కోసం అనేక పరిస్థితులు, అనేక జనాల మధ్యకి వెళ్తుంటారు సువార్త ప్రకటించడానికి. కొంతమంది మూర్ఖులైన జనాల మధ్య పౌలు అన్నట్లుగా. మరి అటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి నీవు నీ సేవకుడి కోసం ప్రార్థన, ఎందుకంటే అందరి ప్రార్థన సేవకుడికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక నుంచైనా, ఇప్పటి వరకు నువ్వు సేవకుడి గురించి పట్టించుకోని వ్యక్తిగా అయి ఉండొచ్చు, కానీ ఇక మీదట మారి నీ జీవితంలో నీ సేవకుడి గురించి పట్టించుకునే వ్యక్తిగా నీవు ఉండు. మరి ఎందుకంటే నీకోసం ఎంతో కన్నీరు కార్చి ప్రతిరోజు నీ గురించి నేను ఎంతగానో, వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి మనసులో పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ నీ సమస్య నుంచి నీకు విడుదల కావాలని ప్రార్థిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి మన సేవకుడు నీకు ఎంతగానో మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి సేవకుడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకుని సేవకుల కోసం ప్రార్థించే వ్యక్తిగా, ఎందుకంటే రాజుల కోసం, అధికారుల కోసం, సేవకుల కోసం కూడా ప్రార్థించమని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు పౌలు కూడా చాలా చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎంతో ఒత్తిడిలో సేవ చేస్తుంటారు. అంతేకాదు కొంతమంది మూర్ఖులైన జనాల మధ్య వాళ్ళ సేవ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుష్టులైన మనుషుల నుంచి, దుష్ట మనుషుల నుంచి తప్పించాలంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా తన సేవకుడి కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా నీ సేవకుడి కోసం ప్రార్థించడం మొదలుపెట్టు. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు భారం కలిగి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన సేవకులకు ఉపయోగపడుతుంది. మరి నీ ప్రభు కూడా అందరి కోసం ప్రార్థించుకోవాలి, మనం ఒకరి కోసం ఒకరని చెప్తున్నారు. కాబట్టి మిత్రమా, నీ సేవకుని కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఇక మీదట ఉండు. ఆయన కోసం నీ ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టు, ప్రభు యొక్క పాదాలు పట్టుకో. మరి సేవకుడు మంచిగా ఉంటేనే కదా సంఘం అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి సేవకుల యొక్క పరిస్థితులు నువ్వు గమనిస్తూ ఉండు. సేవకుల గురించి నువ్వు ఆలోచించు. సేవకుడి ద్వారా మరి నువ్వు ఎన్నోసార్లు ఎన్నో విధంగా బలపరచబడ్డావు. నువ్వు ఒక్కసారి మరి సేవకుడి గురించి ఆలోచించి అతని కోసం ప్రార్థించు. అన్నిటికి మించి నువ్వు చేసే ప్రార్థన నీ సేవకునికి ఉపయోగకరంగా ఉండేట్లుగా చూడు. మరి అతనికి వీలైనంత వరకు సహకరించే వ్యక్తిగా నీవు ఉండు. అందరి కోసం ప్రార్థించాలి. మరి ముఖ్యంగా నీ సేవకుని కోసం నువ్వు అత్యధికంగా ప్రార్థించాలి. ఆమేన్.